తెలంగాణలో చేయి సర్కారిస్తున్న ఇందిరమ్మ చీరలను సాధారణ మహిళలే కాదు, మహిళా మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలు, మహిళా ఎంపీలు, మహిళా ఎమ్మెల్సీలు, హైదరాబాద్ మేయరు, కలెక్టర్లు, ఆఫీసర్లు అందరూ కూడా కట్టుకోవాలన్నట. మలి ప్రభుత్వం మంచుతున్న చీరలు వాళ్ళు కట్టుకునేంత మంచుకున్నాయా అంటే మంచిగా అయినుండ్రిగా. అయ్యా మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు ఇక చెప్పుర్రి. మా సీతక్క గారికి ఒక సూచన చేస్తున్నా. మా సహచర మంత్రివర్గ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, మా గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు మా ఇందిరమ్మ చీరలు కట్టుకోవాలి. ఇన్నరా ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. మా కార్పొరేషన్ చైర్పర్సన్స్ కూడా ఇందిరమ్మ చీరలు కట్టుకోవాలి. మా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా ఇందిరమ్మ చీర కట్టుకొని ప్రజలందరికీ కనిపించే విధంగా మీ సోదరుడు రేవంత్ అన్న తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన చీర మా ఆడబిడ్డలందరూ కట్టుకున్నారు, కట్టుకుంటారు. వాళ్ళందరూ ఆత్మగౌరవంతో ఈ చీరను కట్టుకున్నారని మనం ఎట్టే తెలంగాణ సారే. అయ్యా సీఎం రేవంతాల సారు మీరన్నట్టే మీ చేయి సర్కారులు ఉన్న మహిళా లీడర్లు, ఆఫీసర్లు అందరూ కూడా చీరలు కట్టుకోవాలని అంటున్నారు కదా. మరి అట్లనే మీ ఇంటోలను మీ కన్నబిడ్డను కూడా కట్టుకోమని చెప్పుర్రి. అప్పుడు ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు ఇంటామె కూడా చేయి సర్కారు ఇచ్చిన చీరే కట్టుకున్నదని, కామన్ లేడీస్ కూడా మీ కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన చీరలను కామన్ గా కట్టుకుంటారు కావచ్చు. తెలంగాణ సర్కారుకు మీ ఇంట్లో ఉన్న మీ భార్యా బిడ్డలు కూడా ఆడబిడ్డలే కదా, వాళ్లకు కూడా ఇచ్చి ఆఫీసర్లను కదా కట్టుకోమన్నట్టే కట్టుకోమని మీ చుట్టాలు పక్కాలు పిలిచే పెళ్లిళ్ళు, పేరంటాలకు, పండుగలు, పబ్బాలకు కూడా అవే చీరలు కట్టుకొని పొమ్మని చెప్పుండ్రి. అప్పట్లో కారు పార్టీ లీడర్లు కదా బతుకమ్మ చీరలు ఇచ్చి బదనామయ్యి ఆడోళ్లతోని అడగోలుగా మాటలు పడ్డట్టు కాకుండా మీ కాంగ్రెస్ సర్కారు కాయిస్గా చీరలు ఇచ్చిందని చెప్పుకునేటట్టు అయితరగా అవచ్చు. వెంటనే కామన్ పబ్లిక్ కు వంచినప్పుడే మీ ఇంటోలను కూడా ఇంట్లోకెళ్ళి బయటకు తెచ్చి సామాన్య ప్రజలతోని సాళ్ళ నిలబెట్టి అందరితోని కలిసి చీరలు తీసుకోమని చెప్పుండ్రి. ఇచ్చిన చీరలు పాత బొంతలకు వేయకుండా బరాబర్ కట్టుకొని కనిపించమనుండ్రి. ఈ ముచ్చటంతా మీకు తెలియంది కాదు, యాద్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.